ఏమండి విడుదల పొందడానికి, అనగా పాపమును కడిగి వేసుకోవడం ఎలాగో చెప్పే గ్రంథమే ఈ లేవియా కాండము. రచయిత ఎవరని చెప్పాను? మోషే. ఇందులో ఇది మనకెందుకండి? ఈ లేవియా కాండం మనకెందుకు పాస్టర్ గారు? యేసు ప్రభు కోసం మీరు చెప్పచ్చు కదంటే, చాలామంది ఏమంటారంటే లేవియా కాండము, చాలామంది ఏమంటారంటే పాత నిబంధన మనకెందుకండి, కొత్త నిబంధన చెప్పుకుంటే చాలు అంటారు. బాగా వినండి, పాత నిబంధన ఛాయ. పాత నిబంధన ఏంటి చెప్పండి? ఛాయ. యేసుక్రీస్తు అసలు ఒరిజినల్. హల్లెలూయా. అంటే నీడను పట్టుకుని వెళ్ళినప్పుడు మనకి ఏం దొరుకుతుంది? అసలు దొరుకుతుంది. హల్లెలూయా. ఈ నీడనే మనం వదిలేసామనుకోండి, అసలు దొరుకుతుందా? నీడను పట్టుకొని అసలు దగ్గరికి వెళ్ళాలా. దేవుని స్తోత్రం. మీరు ఒక పెద్ద టవర్ని కనుక్కుందామని వెళ్తున్నారు, అక్కడ నీడ కనబడ్డది, ఆ నీడను పట్టుకొని మీరు వెళ్తే ఎక్కడికి వెళ్తారు? ఆ టవర్, అసలైన టవర్ని ముట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏమండి 1వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడిన ఏంటంటే, ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నిటినీ మనకు దేవుడు ఎలాగ ఉంచాడంటే, ఏమండి మనకు బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా ఉంచాడట. ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి ఆ చరిత్రలన్నిటినీ మనకు ఎలా ఉంచాడంటే దృష్టాంతములుగా ఉంచాడంట. ఎందుకు దృష్టాంతాలుగా ఉంచావయ్యా అంటే, వాక్యం చెప్తుంది మీకు బుద్ధి కలగడానికి. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేవీ కాండం మనకెందుకంటే, లేవీ కాండంలో మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు కనబడతాడు. ఎవరు కనబడతారు? మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు. ఇక్కడ ఈ లేవీ కాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 27 అధ్యాయాలు. ఈ 27 అధ్యాయాలు ఎక్కడ రాశారు మోషే గారు అంటే, అరణ్యంలో తిరుగుతున్నప్పుడు రాశారు. ఎప్పుడు రాశారు? ఇది అరణ్యములో తిరుగుతున్న కాలంలో రాశారు. ఈ లేవియా కాండానికి ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధత. ఈ లేవియా కాండంలో ముఖ్యమైన అంశం ఏంటి చెప్పండి? హోలీనెస్. అందుకే ముఖ్య పదాలు కూడా ఏంటి ఎక్కువ సార్లు ఉన్నదంటే, పరిశుద్ధత అనే పదమే ఈ గ్రంథంలో ఎక్కువ సార్లు ఉన్నది. ఎన్నిసార్లు ఉందంటే 87 సార్లు ఉంది. ఎన్నిసార్లు? 87 సార్లు పరిశుద్ధత అనే మాట రాయబడ్డది. హల్లెలూయా. ముఖ్య వచనాలు ఏమంటే ఏంటి అని మనం చెప్పుకోవచ్చు అంటే, లేవి కాండం 19వ అధ్యాయం 2వ వచనంలో నేను పరిశుద్ధ దేవుడను అని చెప్పుకున్నాడు. నేను ఎవరిని? పరిశుద్ధ దేవుడిని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. హల్లెలూయా. అలాగే లేవి కాండం 20వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధ దేవుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఒకవేళ మీరు అపవిత్రపరచబడితే కనుక మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి. అప్పుడే మీకు నాకు కనెక్షన్ ఉంటుంది అంటాడు. హల్లెలూయా. ముఖ్యమైన అధ్యాయం 16వ అధ్యాయము చెప్పుకోవచ్చు. ఏమంటే ముఖ్య పాత్రలు ఎవరంటే ఇందులో మోషే, అహరోన్లు కనబడతారనమాట. ఇందులో సంక్షిప్త వివరణ ఏంటంటే పవిత్రకరణ, అంటే పరిశుద్ధపరచబడిన సహవాసము. పరిశుద్ధపరచబడుట ద్వారా దేవునితో సహవాసము. పరిశుద్ధపరచబడుట ద్వారా దేవునితో సహవాసం. నువ్వు పరిశుద్ధపరచబడకపోతే దేవునితో నీకు సహవాసము ఉండదు. ఈరోజు చాలామంది చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు, పాటలు పాడేవారు ఉన్నారు, కానీ పరిశుద్ధపరచబడడానికి ఇష్టపడటలే. పరిశుద్ధపరచబడితేనే దేవునితో సహవాసము నీకు ఉంటుంది, లేకపోతే ఆయన నీతో స్నేహము చేయడు. దేవుని స్తోత్రం. అందుకే మనం చూడండి, సహవాసానికి ఆధారం ఎవరు?
అమ్మా, సహవాసానికి ఆధారము పరిశుద్ధత. పరిశుద్ధత ఉంటేనే సహవాసం చేస్తాడు ఆయన. ఇదేంటండి, ఎవరు పరిశుద్ధులండి? మనం ఎవ్వరం పరిశుద్ధులం కాదు. కానీ ఆయన మాట విని లోబడితే మనలను యేసు రక్తం మనల్ని కడుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ పాత నిబంధనలో సహవాసానికి ఆధారం పరిశుద్ధత కనుక, ఆ పరిశుద్ధ పరచబడడానికి ఏం కావాలో? రక్తము కావాలి కనుక వాళ్ళు తీసుకెళ్ళి బలులిచ్చి వారు ఏం చేసి వారి తప్పులు ఒప్పుకొని వారు ఆ బలుల ద్వారా పాప క్షమాపణ వారు పొందేవారు. ఇప్పుడు మనకు పాప క్షమాపణ ఎక్కడంటే యేసు ప్రభు దగ్గర వచ్చి నీ పాపములన్నిటిని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగమని అడిగి కడిగేవు అని నమ్మి ఇక పాపములను విడిచిపెడితే కనుక వారు పరిశుద్ధపరచబడతారు ఆటోమేటిక్గా. ఎలా పరిశుద్ధ అవుతుందండి? ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, కార్ అక్కడ ఉంది, బయట పెట్టాను, నేను అక్కడికి వచ్చాను. అంటే రిమోట్ ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్ ఇక్కడ నొక్కితే ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎలాగ ఓపెన్ అయిపోయిందండి అంటే ఆటోమేటిక్ అంటారు దాన్ని. హల్లెలూయా. అలాగే ఆటోమేటిక్గా నువ్వేమవుతావంటే పశ్చాత్తపడి నీ పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే, ఆయన రక్తము కడగమని నువ్వు అడగగలిగితే, ఆయన రక్తము అనగా యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేయును. అంతే చేస్తుంది, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆ బలులు అవి అర్పించడం ఇక్కడైతే మనందరి కొరకు బలి ఆయన అర్పించాడు కాబట్టి ఆ బలిని మనము ఆశ్రయించాలి. హల్లెలూయా. సరే, తర్వాత ఏముంటుంది అనగా ఏమంటే 8 నుండి 10 అధ్యాయాల్లో యాజకత్వం ఉంది. ఏముంది? యాజకత్వము. చెప్పండి, ఏంటి? యాజకత్వము. యాజకత్వంలో యాజకులు ప్రతిష్ఠించబడాలి, యాజకులు పరిచర్య చేయాలి. యాజకులు ఏమవ్వాలండి? ప్రతిష్ఠించబడాలా. రెండోది, యాజకులు పరిచర్య చేయాలి. చాలామంది సేవ చేస్తామని ముందుకు వస్తారు. ఏమంటే సాగినంత వరకు బాగానే చేస్తారు, సాగలేనప్పుడు మళ్ళీ లోకంలో కలిసిపోతారు. అంటే వారు ఏమవ్వలేదంటే ప్రతిష్ఠించబడలేదు. అందుకే నిన్ను నువ్వు సేవకు దేవుడు పిలిచినప్పుడు దేవునికి నువ్వేం చేయాలా? ప్రతిష్ఠించుకోవాలా. దేవుని స్తోత్రం. ప్రతిష్ఠించబడాలా, అభిషేకించబడాలా. అప్పుడు నువ్వు పరిచర్యలో నువ్వు నిలవగలుగుతావు. హల్లెలూయా. కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమండి నీ వారు నీకు ఎదురు తిరిగినా కానీ ప్రభు సేవ విడిచిపెట్టవు. ప్రాణమన్నా విడిచిపెడతావు కానీ ప్రభుని విడిచిపెట్టవు. అందుకే సేవ సరదా కాదండి. సేవ అంటే సేవ చేయటం అంటారు కదా, సేవ చేయటం ఏమి సరదా కాదు. సేవ చేయటం అంటే చావే. చావడానికి సిద్ధపడిన వారే సేవకుడు. హల్లెలూయా. ఏ రోజేమో సేవకుల చుట్టూ బౌన్సర్లు పెట్టుకుని వెళ్తున్నాడు, భయం చావట్టే ఎవడు చంపేస్తాడని. ఇంకేం విశ్వాసం. ఈరోజు చాలామంది ఏమండి, చాలామంది ప్రార్థన చేసి మాంత్రికుల దగ్గరికి పంపిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసి సోదుగాళ్ళ దగ్గరికి పంపించే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ప్రార్థన చేస్తే బంధకాలు విడుదల అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే రోగముల నుంచి విడుదల అవ్వాలి, అంతే. అంటే నువ్వు ప్రార్థన చేసినా ఏమీ అవ్వడం లేదంటే దానికి కారణం ఏంటి తెలుసా? నువ్వు ప్రతిష్ఠించబడలేదన్నమాట. ఏమండి, నువ్వు ఎక్కడికో పంపుతున్నావు అంటే ఏంటి తెలుసా? నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించట్లేదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే ఏమండి, యాజకత్వము, యాజకులు ప్రతిష్ఠించబడుతా, యాజకులు పరిచర్య చేయటం. మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఏమండి, సౌలు రాజు ఉన్నాడు. ఎవరు? సౌలు. దేవుడు ఎన్నుకున్నాడు అనమాట. సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఏ గోత్రం సౌలు? సౌలు ఏ గోత్రం అమ్మా? బెన్యామీను గోత్రము, అనగా ఎన్నిక లేని గోత్రం, అల్పమైన గోత్రం. అంటే బెన్యామీను గోత్రం కంటే గొప్ప గోత్రాలు ఉన్నాయా? ఎందుకు లేవు? బోల్డ్ గోత్రాలు ఉన్నాయి కదా. అంటే ఆ పైన ఉన్న గోత్రాలన్నీ గొప్పవే. కానీ బెన్యామీను గోత్రం అంటే అల్పమైనది, స్వల్పమైన, ఎన్నిక లేని గోత్రం.
అలాంటి సౌలును దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఏ ప్రజలను ఎక్కువ ప్రేమిస్తాడంటే ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, బాధల్లో ఉన్న వారిని, ఇరుకులో ఉన్న వారిని, ఎగతాళి చేయబడుతున్న వారిని, గేలి చేయబడుతున్న వాళ్ళని, నేను ఎందుకో పనికిరాను ప్రభు అన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. నాకు అన్నీ తెలుసు ప్రభు అంటే నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తెలిసిన వాళ్ళు కాదు, నేర్చుకునే వారికే ఆయన నేర్పుతాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ సౌలును అభిషేకించుకున్నాడు. అభిషేకించుకున్న తర్వాత సౌలుకి ఏమొచ్చిందంటే కొమ్ములు వచ్చేసాయి. ఈరోజు చాలామంది జీవితాలు ఏంటంటే ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఎక్కడి నుంచో లేని కొమ్ములు మొలుతూ ఉంటాయి. కళ్ళు ఎక్కడికి వెళ్తూ ఉంటాయి? నెత్తి మీద ఎదుర్కొంటే మనుషులున్నా కనబడరు. కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోతాయి. కళ్ళు నెత్తి మీదకి వెళ్ళే కాలాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎవ్వరు గర్వించడానికి వీల్లేదండి. ఈరోజు నీ సంపాదన అయినా, నీ బలమైనా, నీకున్న ఆస్తిపాస్తులైనా, నీకున్న జీవితమైనా దేవుడు ఇచ్చినది. ఎలాగిచ్చింది? ఉచితముగా ఇచ్చినదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృపలో ఇచ్చిందే అంటే ఇంకా అందులో డౌటే లేదు. ఈరోజు ఇలా మనం ఉన్నామంటే ఏంటి చెప్పండి? ఆయన కృపే. అందుకే హనోక్ గారు ఒక పాట రాసుకుంటారు, నాకు ఉన్న ఈ పొలము, నాకు ఉన్న ఈ వాహనం, నాకున్న ఈ ఇల్లు కేవలం నీదేనయ్యా, నీదేనయ్యా అంటాడు. దేవుని స్తోత్రం. నిజమే, అది అందులో డౌటే లేదు. దేవుడిస్తేనే ఏదైనా నువ్వు నేను అనుభవించేది. ఆయన ఇవ్వకపోతే ఎంత ఉన్నా కూడా అనుభవించేది కూడా ఏముండదు అన్నమాట. కాబట్టి ఈ రాజుగారు ఏం చేశారు తెలుసా? రాజు అయిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, నేనేం చెప్తే నీ తరతరాలు, నీ పిల్లలు, నీ కుటుంబం అంత రాజులుగానే ఉండిపోతారు అన్నాడు. అన్నప్పుడు అలా ఉండాలా? ఉండకుండా ఏం చేశాడు తెలుసా అయ్యగారు? అమ్మా, యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేసిరారా బాబు అంటే, యుద్ధానికి వెళ్ళి నాశనం చేసిరారంటే బలహీనమైన వాటిలన్నిటినీ నాశనం చేసి బలమైన అన్నీ అట్టుకొని వచ్చాడు. అట్టుకొని వచ్చేసి దైవజనుల్లో ప్రవక్త సమూయేలు గారు ఆయన రావడం లేట్ అయింది. లేట్ అయితే ఈయనే బలిచ్చేస్తున్నాడు. అంటే రాజు నేనే, మంత్రి నేనే, అది నేనే, ఇది నేనే, అన్నీ నేను అంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? నీకు రాజుగానే ఇచ్చాడు, ఆయనకి ప్రవక్తగా ఇచ్చాడు, ప్రవక్త ఆయన యాజకుడికి ఇచ్చాడు. ఆయన వచ్చి ఏం చేయాలా? అక్కడ బలి అర్పించాలా. అధికారం ఉంది కదా అని అతను ఏం చేస్తున్నాడంటే, నేను రాజుని కదా అని ఏం చేశాడంటే ఆ అర్పణ అర్పించడానికి వచ్చేసాడు. ఏమండి, దాన్నే అవిధేయత చూపించాడు. వెంటనే వచ్చి నువ్వు చేసింది ఏమిటి అబ్బాయి, నువ్వు చేసిందేటి? అసలు దేవుడు అల్పమైన నిన్ను ఈరోజు రాజుగా చేశాడే, నువ్వు చేసిందేంటి అని అంటూ, ఒకడు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం రా అబ్బాయి. నువ్వు బలులు అర్పించడం, నైవేద్యాలు అర్పించడం కాదు, బలులు అర్పించడము ఆయనకి ఎంతో శ్రేష్టము అని చెప్పాడు. చెప్తే విన్నాడా మాట? ముఖం మార్చుకున్నాడు. ఈ రోజుల్లో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడినప్పుడు ఏదైనా గుచ్చుకుంటే ఏమవ్వాలంటే, అవును ప్రభువా, నా లోపం ఉంది, పొరపాటు ఉంది, నేను తప్పు ఉంది అని ఒప్పుకోవాలి, కానీ ముఖం మార్చుకోకూడదు. సౌలు ముఖం మార్చుకున్నాడు. అందుకే ప్రతి విషయంలో దేవుడు చెప్తున్న అన్నిటికీ కూడా అవిధేయతే చూపించాడు. దేవుడి చిత్తమైతే తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం, అది మన సబ్జెక్ట్ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, కాబట్టి ఎవరు చెయ్యవలసిన పని వారే చేయాలా. నేను చేసేస్తానని నువ్వు నిలబట్టట్లేదు. నిన్ను ఏ పనికి దేవుడు పిలుచుకున్నాడో ఆ పనిలో నమ్మకంగా ఉండండి, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దహన బలుల కంటే, పొట్టేళ్ళ క్రొవ్వు కంటే, నీ మాట వింటే ఎంతో శ్రేష్టం. దహన బలుల కంటే పొట్టేళ్ళ, నీ మాట
నీ మాట వినక, నీకు లోబడక, నీ మాట వినక, నీకు లోబడక, నేను దూరమైపోతిని నీదు ప్రేమకు, నేను దూరమైపోతిని యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. అందరూ చెప్దాం. నీతో సహవాసం సమాధానమిచ్చును, నీ మాట వింటే మేలు కలుగును. ఏమండి, దైవజనుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దైవజనుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న డేవిడ్ గారు అనే దైవజనులు వేరే పని మీద మా దగ్గరికి వచ్చారు. మా రూమ్ ఇచ్చేసి ఇక్కడ పాస్టమ్ గారు మా పిల్లలు మేము పడుకుంటే దోమలు కుట్టేయండి. అబ్బా, అదొక పనిష్మెంట్ అయిపోయిందనమాట. అప్పుడు అనుకున్నాం, ప్రభా మేము నీ దైవజనుడికి ఇచ్చి మేము అనుభవిస్తున్నాం, మమ్మల్ని దీవించే దేవుడు అనుకున్నాం. ఏమండి, అలాగే దేవుడు ఏమండి తన దీవెన మాకు పంపించాడు. హల్లెలూయా. అలాగే ఇవాళ ఒక దైవజనుడు వచ్చాడు నిన్న. ఆయనకి రూమ్ ఇచ్చేసి మా పాస్టమ్ గారు చుట్టాలు ఇటు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే పడుకున్నారు. రాత్రి అంతా జాగారమే చేశారు. అంటే నేను అంటాను, వాళ్ళు ప్రేమతో ఇచ్చారు. సనుక్కొని గొనుక్కొని ఎప్పుడు ఏది చేయకూడదు. దైవజనుడికి ఎప్పుడు ఎలా చేయాలి తెలుసా? ప్రేమతో నువ్వు చేస్తే ఆయన నీ ప్రేమను చూసి ఆయన మురిసిపోతాడు. ఎందుకంటే దైవజనుడు దేవుని ప్రతినిధి. హల్లెలూయా. దేవునికి నరులకి అంటే సంఘానికి ప్రతినిధి ఎవడంటే దైవజనుడు. హల్లెలూయా. అదనమాట. అందుకనే నేను చూశాను, వీళ్ళు అసలు వీళ్ళు తిట్టుకుంటున్నారో గొనుక్కుంటున్నారో ఏం చేస్తున్నారో చూద్దామని 12:30కు వచ్చాను పైకి. వీళ్ళు చక్కగా ఊసులాడుకొని చక్కగా సంతోషంగానే ఉన్నారు, కానీ రూము లేనందుకు చిరాకు పరాకులు పడట్లేదు. అప్పుడు అనుకున్నాను దీవించి పడతారు అంతే. ఒక దేవుని వాక్యానుసారంగా నడుస్తున్న దైవజనులను మనము హానర్ చేసినప్పుడు దేవుడు మనల్ని హానర్ చేయక మానడు. ఇక్కడ ఈ సౌలు సమూయేలుని హానర్ చేయడం మానేశాడు. నేనే కదా అంతా అనుకుంటున్నాడు. అవును, పవర్ ఉంది నీకు. పవర్ ఉన్నంత మాత్రాన దైవజనుడిని చిన్న చూపు చూసావా నీ పవర్ పోతుంది. అందుకే పవర్ ఏమైపోయింది తర్వాత కాలంలో మీకు తెలుసు. సౌలు ఏ రీతిగా మారాడో మీకు తెలుసు. మీకు ఒక విషయం తెలుసా? కొత్త నిబంధనలో కూడా ఏమండి సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా దేవుడికి విరోధమైనవాడు. ఆయన విరోధమైనవాడు దేవుడికి. ఎవరికి? యేసుక్రీస్తుకి విరోధమైనవాడు. ఆయన ఏ గోత్రంలోంచి వచ్చాడు తెలీదా? ఆయన కూడా బెన్యామీన్ గోత్రంలోంచి వచ్చాడు. కానీ ఆయన తన ప్రాణాలు సైతము ప్రభు కొరకు మార్పు చెందిన తర్వాత పెట్టాడు. మార్పు చెందిన తర్వాత ఏనాడు వెనక్కి తిరిగైనా చూడలేదు. దర్శనము మనిషిని అలా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుడు అతన్ని ఎంత ఆనర్ చేశాడంటే, ఈ సౌలు అభిషేకం పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, కానీ తర్వాత భ్రష్టత్వంలోకి వెళ్ళాడు. ఆ సౌలు సంఘాన్ని హింసించి పౌలుగా మారి పరలోకానికి వెళ్ళేసి వచ్చాడండి. పరలోకానికి వెళ్ళి, మధ్యాకాశానికి వెళ్ళి, 3వ ఆకాశానికి వెళ్ళి అక్కడ ఆయన ఆనందించి వచ్చేసాడండి. ఆ ఒక మనుషుడు వెళ్ళాడని చెప్పుకున్నాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, ఆయనే. దేవుని స్తోత్రం. ఒక మనుషుడిని నేను ఎరుగుదును, ఆయన 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చేసాడని చెప్పాడు. ఆ మనుషుడు ఎవరో కాదు, ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత పడుకున్నాడండి. సౌలుగా ఉండి పౌలుగా మార్చబడిన ఏమండి పౌలు. సౌలుగా ఉండి పౌలుగా మార్చబడ్డాడు. అందుకే మనం చూసుకున్నట్లయితే పౌలే కొత్త నిబంధనలో ఎక్కువ పత్రికలు రాశాడు, ఎక్కువ
ఎక్కువ బాధలు, ఎక్కువ దెబ్బలు, ఎక్కువ నిందలు, ఎక్కువ అపాయాలు చిక్కున్నది ఎవరో తెలుసా? పౌలు గారే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాజకత్వం అంటే యాజకులని ప్రతిష్ఠించడం, యాజకుల పరిచర్య. ఆ పరిచర్యకి మనం విలువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఎవరు? ప్రజలైన వారు, సంఘమైన వారు విలువ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఏమండి, 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఏముంటాయంటే అపవిత్రమైనవి, పవిత్రమైన ఆహారాలు. ఏది పవిత్రమైన ఆహారం, ఏది అపవిత్రమైన ఆహారం? స్త్రీ అంటే పురుడైన తర్వాత ఆమె అపవిత్రతను ఎలాగా పవిత్రపరచుకోవాలి, కుష్ఠుని గురించి అపవిత్రత ఎలాగా, స్రావం గురించి అపవిత్రత ఎలాగా, దీన్ని ఎలాగ రూపుమాపుకోవాలనేవి 15వ అధ్యాయం వరకు ఉన్నాయి. ఆ తర్వాత 16వ అధ్యాయం నుండి మహాప్రాయచిత్తం అన్నమాట. అంటే ఏ పాపమైనా చేస్తే దాన్ని ఏం చేయాలా? ప్రాయచిత్తం చేసుకోవాలా. యాజకుడు గురించిన విషయాలు ఏమంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రజల యొక్క పాప పరిహారార్థం బలి యాజకుడు అర్పిస్తూ ఉంటాడు. ఏమండి అలాగే మేకలు కూడా ఏం చేయాలా? ప్రార్థన చేసి మేకను కూడా విడిచిపెట్టాలి, బలి పూర్తి చేయాలి. మరి కొన్ని ఆదేశాలు 29 నుంచి ఏమండి అక్కడ రాయబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బళ్ళు అర్పించే స్థలాలు ఏమండి అవి కూడా రాయబడ్డాయి. ప్రజలకు సంబంధించిన నైతిక నియమాలు, ఆదేశాలు చేయబడ్డాయి. ఏంటంటే ఈ దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు, ఏ రీతిగా స్త్రీ పురుషులు ఉండాలో రాశాడనమాట. స్త్రీ పెళ్లి చేసుకోకూడదు, పురుషుడు పెళ్లి చేసుకో, అవి విపరీతాలు అని రాయబడ్డది బైబిల్లో. కానీ ఈనాడు అమెరికాలో పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు అని చట్టాలు చేశారు. అందుకే అమెరికా నాశనం అవుతుంది. అమెరికా ఏమవుతుంది ఇప్పుడు? వినాశకాలు, విపరీత బుద్ధి అని వాళ్ళకి సౌఖ్యాలు ఎక్కువైపోయి ఇప్పుడు ఏమవుతున్నది? వాళ్ళకి నాశనం అక్కడ ఉంది. మీరు చూచారా? లాస్ ఏంజల్స్ అని అంటే హాలీవుడ్ ఇంకా మా లాంటిది ఇంకేదీ లేదని విర్రవీగారు. మా విషయంలో మాకున్న తెలివితేటలు, మాకున్న టెక్నాలజీ, మాకున్న సౌకర్యాల ముందు దేవుడు మాకు జీరో, దేవుడు జీరో అంటే పైనున్న దేవుడు చూచాడు. దేవుని స్తోత్రం. వారి వెక్కిలింత నవ్వులో పైనున్న దేవుడు చూచాడు. అగ్ని దహించుకో అన్నాడు, అంతే. అగ్ని దహించు అన్నాడు, మొత్తం దహించుకుంటూ వచ్చింది. ఒక వ్యక్తి అంట దేవుని ఎడల భయభక్తులు కలిగి గడగడలాడే మనిషి అంట. వాళ్ళ ఇంటిని అగ్ని ముట్టలేదు, వాళ్ళ ఇంటిని ఏం చేయలేదు, అలా రూట్ ఎట్టుకుని వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటిని వదిలేసింది. అంటే అగ్ని ఎవరి మాట వింటుంది? పైనున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. అనుకోండి, ఓ చిన్ని బాలరాజు జాగ్రత్త, జాగ్రత్త. పైనున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు నీ నోటి మాటలు దేవుడు మహింపరిచేటట్టుగా ఉండాలి. అవమానపరిచేటట్టుగా ఉందా, నీ మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడు ఉగ్రత దిగుతుంది. లాస్ ఏంజల్స్ ఏమైందండి? ఉగ్రత దిగి రోడ్డు మీద పడిపోయారు అందరూ. ఎక్కడ పడ్డారు? ఎంత భయంకరమైన స్థితి. అందుకే దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఇష్టమైతేనే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప ఆరోగ్యం, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషం. హల్లెలూయా. ఆయనకి ఇష్టం లేకుండా మనం సుఖపడడం అంటే అది కల్లే. హల్లెలూయా. అందుకే దేవుడు నిషేధించిన లైంగిక సంబంధాలు ఉండకూడదు. సమాజపరమైన నియమాలు చెప్పాడు. ఎందులో? 19వ అధ్యాయంలో. అంటే 20వ అధ్యాయంలో అసహ్యమైన కార్యాలు ఎవరైతే చేస్తారో వారికి శిక్ష ఉంటుందని చెప్పాడు. ఏ కార్యాలండి? అసహ్యమైన కార్యాలు. ఎంత దారుణమైన కార్యాలు జరుగుతున్నాయంటే లోకంలో జరుగుతున్నాయి. వాటికి అన్నిటికీ ఎవరు శిక్ష వేస్తారు?
దేవుడే వారికి శిక్షణ వేస్తాడట. హల్లెలూయా. అంటే కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళడం అండి, మూఢనమ్మకాలు పాటించడం, ఎదుర్లు, ఇంకా క్రైస్తవులు ఉన్నాయి, ఎదుర్లు పాటించడం, సోదులు చెప్పించుకుంటాం, ముహూర్తాలు పెట్టించుకుంటాం, పేరు బలాలు చూసుకోవటం, ఇవన్నీ మీకెందుకు? యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదని వాక్యం చెప్తుంటే నువ్వు వాటి దగ్గరికి పరిగెట్టావంటే సౌలు గతే నీకు పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే మీరు అంత మాట అంటున్నారంటే మరి వాక్యం చెప్తూ ఉంది. ఏమంటే అసహ్య కార్యములు చేసే వారికి 20 అధ్యాయములు ఉంటాయి, శిక్షలు ఉన్నాయి. వారికి ఏమున్నాయి? శిక్షలు ఉన్నాయి. 20 అధ్యాయం వరకు వస్తాం. ఇప్పుడు 21 అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే యాజకుడు ఎలాగ ఉండాలంటే, యాజకునికి సంబంధించిన నియమాలు ఉన్నాయి. యాజకుడు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలా. యాజకుడు ఎలాగ ఉండాలా? యాజకుడు ఎలాగ ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలా. యాజకుడు ప్రత్యేకమైన నియమాలు కలిగి ఉండాలా. యాజకుడు కలంకము ఏదైనా కలిగితే ప్రభు దగ్గర వాడు ప్రాయశ్చిత్తము చేసుకోవాలా. తర్వాత యాజకుడు అపవిత్రమైన వాటిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. అందుకే సేవకుడు త్రాగడము, సిగరెట్లు కాల్చడము, జూదము ఏమండి ఇలాంటివి చేయడానికి వీల్లేదు. అలాగే ఎవడైనా చేస్తూ ఉన్నాడంటే ఆడు సేవకుడు కాదు, ఆడు శిక్షావిధిలోనికి వెళ్ళిన వాడే అని అర్థం. ఇది బాగా మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 23వ అధ్యాయంలో పండగలు ఉన్నాయి. 23 అధ్యాయులు ఏమున్నాయి? లేవికాండంలో పండగలు. మీకు అందులో మొదటిది ఏంటంటే పండగ కాదు, ఆ మొదటిది ఏంటంటే విశ్రాంతి దినం. దీనికి ఒక నియమం ఉందన్నమాట. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఆచరించరో వాళ్ళు రాళ్ళు చేత కొట్టబడి చంపబడాలని ఉంది. కాబట్టి విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు క్రైస్తవులైన మనకు ఈ విషయం ఏంటంటే అండ్ ఆదివారం చాలా పరిశుద్ధమైనదిగా మనం ఆచరించుకోవాలి. హల్లెలూయా. తర్వాత పండగలు 7 పండగలు ఉన్నాయి. ఎన్ని పండగలు? 7 పండగలు. ఈ 7 పండగల్లో మొదటి పండగ ఏడిది? పాస్కా పండగ. మొదటి పండగ పాస్కా. రెండోది పొంగని రొట్టెల పండుగ. ఎందులో ఉందండి ఇవన్నీ? 23 అధ్యాయులు ఉన్నాయి. పొంగని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, వారముల పండుగ. వారాల పండుగ అంటే పెంతెకొస్తు పండుగ. 50వ రోజు వస్తుంది. యేసు ప్రభు పెంతెకొస్తు పండుగ రోజు తిరిగి లేచారు. తర్వాత శృంగధ్వనుల పండగ, 6 ప్రాయశ్చిత్త పండగ, పర్ణశాలల పండగ. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు పండగలు చేస్తూ ఉంటారు. అలాగే మన యేసన్న గారు కూడా గుడారాల పండగ అని పెట్టారు. పర్ణశాల పండుగలు అని చేస్తున్నారు. ఏమంటే అవి చెయ్యొచ్చా చెందకూడదా? ఏంటి అని అంటే అది పేరు పెట్టారు అంతే, కానీ అక్కడ ఏమీ ఉండదు. పేరు పెట్టుకున్నారు అలాగా. ఇప్పుడు చూడండి మన గ్రేస్ ప్రేయర్ హోమ్ అని అలాగా, బేతేల్ చర్చ్ ఎక్కలాగా అలా పేరు పెట్టుకున్నారు అంతే. అక్కడ ఏమి ధూపాలు రకరకాలు ఏం చేయరు. దేవుని స్తోత్రం. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయంలో చట్టాలు ఉన్నాయి. 24వ అధ్యాయులు ఏమున్నాయి? చట్టాలు. అదేంటంటే దీపము నిత్యము దేవుని సన్నిధిలో వెలుగుచుండాలట. దీపం ఏం చేయాలా? ఈరోజు నీ దీపము దేవుడి సన్నిధిలో నిత్యం ఎలగాల. దేవుని స్తోత్రం. ఆరిపోవడానికి వెళ్ళలేదు. అందుకే యేసన్న గారు అంటారు, నా దీపము నువ్వు వెలిగించావు కాబట్టి ఇంకా ఆరిపోదయ్యా అంటాడు. హల్లెలూయా. అలాగే సముఖపు రొట్టెలు ఉండాలి. ఇప్పుడు అంటే రొట్టెలు ఉండాలి. తర్వాత దేవదూషణ ఎవడన్నా చేస్తే వాడికి శిక్ష ఉండాలా. తర్వాత అంటే వ్యక్తిగత దుష్టత్వానికి ఏముంటుందండి? శిక్ష కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు 25వ అధ్యాయము నుండి 27వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయం. దేవుని స్తోత్రం. 25వ అధ్యాయంలో ఏముందంటే 1 నుంచి 7లో విశ్రాంతి సంవత్సరము. ఏమంటే ఏముంది? విశ్రాంతి సంవత్సరం అంటే 6 సంవత్సరాలు పంట పండించాలి, 7వ సంవత్సరము భూమి ఖాళీగా వదిలేయాల. కానీ మన వాళ్ళు వదులుతున్నారా?
వదులుతున్నారా? అందుకే పంటలో సారవంతమైన నేలగా లేదు. ఎప్పుడైతే 6 పంటలను పండించుకొని 6 సంవత్సరాలు 7వ సంవత్సరం ఏం చేయాలి? భూమిని అలా విడిచిపెట్టేయాలి. అప్పుడు భూమి ఏమవుతుంది? సారవంతమైన భూమిగా మార్చబడుతుంది. కానీ అది లేదు, దేవుడు చెప్పింది లేదు. పంటల మీద పంటలు పండిస్తే భూమి ఏమైపోయింది? నిస్సారం అయిపోయింది. కాబట్టి ఎరువులు వేసి పండిస్తున్నారు. ఆ ఎరువులు తిన్న మనం ఏమవుతున్నాం ఏమండి? ఎముకలు బలం తగ్గిపోయింది, నరాల బలం తగ్గిపోయింది, అన్నీ మనకి బలాలు తగ్గిపోయినాయి. దానికి కారణం ఏంటంటే ఎరువు. ఒకప్పుడు ఎరువు ఉండేది కాదు, ఇప్పుడు ఎరువులతో పండిస్తున్నారు. ఇంకొక చట్టం ఉంది. అదేం చట్టమో తెలుసా మీకు? నాకు పొలం ఉంది, నాకు కష్టం వచ్చి పొలం అమ్మేశాను. పొలం ఏం చేశాను? అమ్మేశాను. పొలం కొనుక్కున్నాడు ఒక ఆయన. కొనుక్కొని పొలం అమ్మేసి 50 సంవత్సరాలు అయింది. నేను 50 సంవత్సరాలు అయిన తర్వాత ఆ పొలం నాకు ఇచ్చేయాలి. అమ్మేసిన వాళ్ళకి కొనుక్కున్నవాడు ఏం చేయాలా? 50 సంవత్సరాల తర్వాత ఇవ్వాలి. అది సునాద సంవత్సరం అంటారు. దాన్ని ఏమంటారు? సునాద సంవత్సరము. ఏమంటారండి? అది సునాద సంవత్సరం అంటారనమాట. ఈ సునాద సంవత్సరము ఏం చేయాలా? ఈ సునాద సంవత్సరానికి ఏం చేయాలా అంటే ఏంటి? 50 సంవత్సరాలు అయిపోయింది పొలం అమ్మేసి నేను. ఇప్పుడు సునాద సంవత్సరం వచ్చినప్పుడు ఆ 50 సంవత్సరాలు అయిపోయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? నా పొలం నాకు వచ్చేస్తుంది. అలాగే ఇచ్చేయాల. ఆ కొనుక్కున్నవాడు అమ్మినోడికి ఇచ్చేయాలి. అలాగే ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. కానీ దేవుడు ఆ చట్టం పెట్టాడు. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాట మీరు ఎక్కడ కనబడుతుందంటే 27వ అధ్యాయంలో కనబడుతుంది. అందులో మనం చూసుకున్నట్లయితే సునాద సంవత్సరం అయిపోయిన తర్వాత విధేయతకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందులో విధేయత 26వ అధ్యాయం 1 నుంచి 13లో విధేయత చూపిన వాళ్ళకి ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. అవిధేయతకి ఏమున్నాయి? 26వ అధ్యాయంలో 14 నుంచి 39 అవిధేయతకు శాపాలు ఉన్నాయి. అవిధేయతకి ఏమున్నాయి? శాపాలు ఉన్నాయి. లేవికాండం 26వ అధ్యాయము 40 నుండి 46 వరకు ఒప్పుకోలు పశ్చాత్తాపానికి క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. ఒప్పుకోలు పశ్చాత్తాపానికి ఏముంది? క్షమాపణ ఫలితాలు ఉన్నాయి. 27వ అధ్యాయంలో ఏమండి మొక్కుబడులు ఉన్నాయి. 27వ అధ్యాయంలో ఉన్నాయి మొక్కుబడులు, దశమ భాగములు ఎన్ని ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? లేవియా కాండంలో. ఇదంతా ఏంటి? క్లుప్తమైన వివరణ. ఏమిటండి? క్లుప్తమైన వివరణ. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుడు చెప్పినట్లుగా నడిస్తే ఆశీర్వాదం ఉందా లేదా? ఏమండి? చూడండి, ఈ మాట మనం చూసుకుందాం. లేవికాండము 26వ అధ్యాయం. లేవికాండము 26వ అధ్యాయం. చూడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే 13 వరకు మీరు చూసుకుంటే 26 అధ్యాయము 13 వరకు 1 నుంచి 13 వరకు చూసుకుంటే దేవుడు తన మాట విని దాని మాట ప్రకారం నడిస్తే ఏమేమి చేస్తాడో అన్నీ అక్కడ రాయబడ్డాయి అన్నమాట. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు 10వ వచనంలో చూడండి, మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతకిన ధాన్యాన్ని తింటారు. మీరు పాత బియ్యం తింటారు. హల్లెలూయా. క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలే ఉంటుంది. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఉన్నందును మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు ఐగుప్తులకు దోషులు కాకుండా వారి దేశంలోండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మేము నిలువుగా నడవజేసి తిని, మీరు నా మాట వినక
నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టలు నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనలు మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొని ఎడలను నేను మీకు చేయునదేమనగా. వార్నింగ్ ఎక్కడి నుంచి? మీరు నా మాట విని లోకు చేసేసి పర్వాలేదులే మన దేవుడేలే పెద్ద క్షమించేస్తాడులే, తప్పులు చేసినా పర్వాలేదులే నువ్వు అనుకుంటే కనుక అక్కడ అంటాడు 16వ వచనంలో, నేను మీకు మీ కన్నులకు క్షీణింపజేస్తాను. మీ కళ్ళకు రేచీకటే, చూపు తగ్గిపోతుంది. కంట్లో ఏమవుతుంది? చూపు తాపజ్వరం వస్తుంది, క్షయరోగం వస్తుంది. మీరు విత్తన విత్తనాలు మీకు వ్యర్థమైపోతే మొలకలు రావు. మీ శత్రులు వాటి పంట తింటారు. ఒకవేళ పండినా నేను మీకు పగవాడిని అయిపోతాను. మీ శత్రువులు ఎదుట మీరు చంపబడతారు. మీ విరోధులు మిమ్మల్ని ఏలెదురు. మిమ్మల్ని ఎవరునో తరమకపోయినాను మీరు పారిపోతారు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడలా అన్నాడు. అప్పుడు వినాలా? అప్పుడు వినకపోతే ఇంకా భయంకరమైన నష్టాలు జరుగుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే మన లూదియమ్మ వస్తుంది కదా. లూదియమ్మ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ముగ్గురు పిల్లలు అంటే ఒక 2 మగపిల్లలు, ఒక అమ్మాయి. అయితే ఒక అబ్బాయి నీటిలో పడి చచ్చిపోతే మాకు తెలిసింది, వచ్చారు ఇక్కడ అడిగితే అయ్యయ్యో ఇలా జరిగిందని కేసు ఏదో పెట్టారు, వస్తుంది అనుకున్నారు. 2వ అబ్బాయి చనిపోతాడని మాకు ఎందుకో నా హృదయంలో ప్రేరణ వచ్చింది. అప్పుడు ఇది దేవుని ప్రేరణ అని చెప్పి పాస్టర్ గారు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాం, కన్నీడితో చెప్పాం. అమ్మ అయితే మేము మందిరానికి వచ్చేస్తాం, దేవుడు కావాలి అది ఇది అన్నారు. రావడం లేదు. మళ్ళీ దేవుడు ప్రేరేపించి మళ్ళీ పంపించాడు. మళ్ళీ చెప్పాను, మళ్ళీ అలాగే అన్నారు. ఇంకా తర్వాత కాలంలో మళ్ళీ ఒకసారి వెళ్ళినట్టున్నాం, ఇంకెళ్ళలేదు. తర్వాత వచ్చిన న్యూస్ ఏంటంటే ఇక్కడే హాస్టల్ ఉన్నాయి కదా, అక్కడ ట్రాక్టర్ గుద్దేసి ఆ స్పాట్లో అక్కడక్కడ చచ్చిపోయాడు. ఆ కుర్రాడు ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రాడు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని నువ్వు పెద్ద లెక్క చేయలేదనుకో, నీ జీవితంలో బలమైన బాధను నువ్వు తెచ్చుకోవాల్సి వస్తుంది. వేదంతో ఈరోజు కూడా వాడి కుటుంబం తేలుకోలేదు. 2 మగపిల్లలు చచ్చిపోయారు. కాబట్టి ఇప్పుడు బుద్ధి వచ్చి ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మాయికి చక్కటి వివాహం జరిగి చక్కగా పాప పుట్టి బాగున్నారు. ఆ కుటుంబం ఇప్పుడు బాగున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధి ఏ సన్నిధి అంటే పరిశుద్ధమైన సన్నిధి. ఆయన మార్గం పరిపూర్ణమైనది. పాపమునకు ఆయన యొద్ద ఏం లేదు, చోటు లేదు. పాపం విడిచిపెడితే నిన్ను గొప్ప గనుడిగా నిలబెట్టి వాడుకుంటాడు. హల్లెలూయా. దేవాని సన్నిధి పరిశుద్ధమైనది, యేసు నీ మార్గము పరిపూర్ణమైనది. దేవాని సన్నిధి పరిశుద్ధ, యేసు నీ మార్గము పరిపూర్ణ, పాపమునకు లేదు నీ యొద్ద చోటు, పాపం వీడితే నీ యొద్ద చోటు, పాపమునకు లేదు నీ యొద్ద చోటు, పాపం వీడితే నీ యొద్ద చోటు. దేవాని సన్నిధి పరిశుద్ధమైనది, యేసు నీ మార్గము పరిపూర్ణ. పాపినైన జక్కయ్యను పిలిచావు, అక్రమ సంపాదనను విడిచాడు. పాపినైన జక్కయ్యను పిలిచావు, అక్రమ సంపాదనను విడిచాడు. మారు మనసు పొందాడు, శుద్ధునిగా మలిచావు. మారు మనసు
పొందాడు, శుద్ధునిగా మలిచావు దేవా నీ సన్నిధి, పరిశుద్ధమైనది యేసు నీ మార్గము, పరిపూర్ణమైనది. హల్లెలూయా. ఈరోజు పాపం విడిచిపెట్టు, మారు మనసు పొందు, పరిశుద్ధంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అంటే ఇదేట్రా బాబు అతడు ఎలా చెప్తున్నాడు, ఈ సంఘానికి రాను ఇంకో సంఘానికి వెళ్తానంటాడు. ఎందుకంటే పాపం పట్ల ఏమంటే విడిచిపెట్టడం మనుషులకు ఇష్టం లేదు. అందుకే దేవుడితో సహవాసం వారికి లేదు. ఈరోజు ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆ పాస్టర్ గారు అన్నారట, మీ పర్సుల్లో 500 నోట్లు ఎవరికి ఉన్నాయి తీయండి అన్నాడట. ఇలా తీసిందంట. ఆ నోటును ఓపండి అన్నాడట, ఊపాడు. ఈరోజు నేను ప్రవచిస్తూ ఉన్నాను, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు పడుతుంది బ్యాంకులో అన్నాడట. 1,00,000 రూపాయలు బ్యాంకులో పడుతుందంటే 1,00,000 రూపాయలు పడుతుందా అని ఇంటికి వెళ్ళేటప్పటికి 1,00,000 రూపాయలు పడ్డదట. అమ్మ బాబోయ్ అంటే ఎంతమంది ఊపారు? చాలామంది ఊపారు. కానీ 1,00,000 రూపాయలు ఎంతమంది పడ్డాయి? 10,000 మందిలో ఒకరిగా పడ్డాయి. ఆవిడ వచ్చి నాకు పడ్డాయి 10,000 రూపాయలు అని సాక్ష్యం చెప్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే పోలీసులు ఆవిడని తీసుకెళ్ళిపోయి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులు తీసేసుకోవాలన్నమాట. అంటే ఎవరియో పడ్డాయి నీకు. ఇప్పుడు సముద్రంలో చేప పట్టుకుని రమ్మన్నాడు, అది దేవుడు పెట్టాడు. బ్యాంకులో వేసాడు, ఎవరు వేసారు? ఎవడదో అంటే ఎవడదో ఒక నెంబర్ కొట్టబోకు నెంబర్ కొట్టించి ఉంటారు. అడిగి పంపించేయాలి, ఇచ్చేయాలా. అంటే ఇలాంటి సిల్లి సాక్ష్యాలు చెప్తుంటే వాళ్ళ జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా ఉండిలో వేయించుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎందుకు ఇలాంటివి చెప్తున్నారు తెలుసా? ప్రజలను మాయ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మాయ. ఆ ఉద్రేకంలో ఆ పక్కన ఆవిడ ఎన్ని నోట్లు ఉన్నాయి తీసేసి అదులు వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు 5 లక్షలు కావాలి, అందుకని నా దగ్గర 2,500 ఏందో వేసేస్తానంటది. అంటే ఉద్రేకపరుస్తున్నారు. అది కాదు ఆశీర్వాదం. నువ్వు మార్పు చెంది పరిశుద్ధపరచబడి దేవునితో సహవాసం చేస్తే నీ పంటను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు రావాల్సిన మార్గాలను ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. ఇవి చెప్పడం మానేశారు. అందుకే భక్త్ సింగ్ గారి సావాసంలో ఎప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందు, ఆయన ఎప్పుడు అదే చెప్పబడు, నువ్వు మారు మనసు పొందు, అప్పుడు దేవుడు దీనితో కనెక్షన్లో ఉంటాడు. నువ్వు మార్పు చెందలేనంతకాలము నీకు ఆయనకి సంబంధము లేదు అని చెప్తాడు. అది కరెక్టా? నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, నేను అభిషేకించేస్తాను, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, నీకు డబ్బు ఇచ్చేస్తాను, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు, నీకు కార్యాలు చేసేస్తాను అన్నది బాగుందా? ఏది బాగుంది? ఏది బాగుందమ్మా? నువ్వు ఎలాగొన్నా పర్లేదు, డబ్బులు ఇచ్చేస్తారంటే భలేగా ఉంది. ఇది సినిమాలు సీరియల్ చూసినా పర్వాలేదు, నేను ఆశీర్వదించేస్తాను. అబ్బాయి ఎంత బాగుందో. నువ్వు ఎలా తిరిగినా పర్లేదు, నువ్వు నా బిడ్డవే. అబ్బాయి ఎంత బాగుందో. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నీకు ఇల్లు ఇచ్చేస్తానంటే ఎంత బాగుందో. ఇవన్నీ ఏంటో తెలుసా? అబద్ధాలు. ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు అనుకూలమైన బోధకు చెవులు, అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు ఇలాంటోళ్ళు. నీకు అనుకూలం కాదు, దేవునికి అనుకూలంగా మారు. హల్లెలూయా. నీకు అనుకూలమైన బోధకులకు ఏరుకోవద్దు. నిన్ను సరిచేసే బోధకులు, గద్దించే బోధకులు, హెచ్చరించే బోధకులు, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పే బోధకుల దగ్గరికి వెళ్ళు. మేము ఒక క్వశ్చన్ అడిగి నేను ముగించేస్తాను. మీ జబ్బు ఏమండి, మీకు ఏమండి లోన గడ్డ ఉందండి, నొప్పి వచ్చేస్తుందండి, తిరిగిపోతుందని వెళ్ళారు హాస్పిటల్కి. డాక్టర్ అంటున్నాడు, ఆ గడ్డ ఏం పర్లేదమ్మా, నేను ట్యాబ్లెట్లు ఇస్తాను, మీకు అది అంతా కూడా నొప్పి అంతా తగ్గిపోతుంది, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే చాలండి. మరి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. ఆ డాక్టర్ ఏం చెప్పాడు? ఆ డాక్టర్ అన్నాడండి కడుపు కొయ్యాలన్నాడండి, ఆ గడ్డ తీయాలన్నాడండి, అది అంతా క్లీన్ చేయాలన్నాడండి. మీరైతే అలా చెప్పట్లేదండి అన్నాడు. మీరే మంచి డాక్టరో, ఆ డాక్టరు మంచోడు కాదన్నారు. ఆ డాక్టరు నీకు సంపూర్ణమైన ఏమండి ఆరోగ్యాన్ని ఇచ్చే మాట ఆయన చెప్పాడు.
ఆయన చెప్పింది నీకు ఎలాగుందంటే కష్టంగా ఉంది, ఈ మందులు వేసుకుంటే పర్లేదు అన్నాడు. ఈయన చెప్పింది నీకు చాలా అనుకూలంగా ఉంది, కొన్ని రోజుల్లో నువ్వు చచ్చిపోతావు. అది కొన్ని రోజులు కాదు, నువ్వు బ్రతికినన్నాళ్ళు నొప్పి లేకుండా బతుకుతావు, నొప్పి పడతావు, బాధపడతావు, కానీ తర్వాత ఇంకెప్పుడు ఇక ఆ నొప్పి నీకు ఉండదు. కాబట్టి ఏ డాక్టర్ మంచోడు అంటారు? ఆపరేషన్ చేసి మొత్తం క్లియర్గా తీసేస్తానన్నవాడు మంచోడా? అమ్మ నువ్వు రోజు మందులు వాడుకోమ్మా చాలు ఏం పర్వాలేదు అన్నవాడు మంచోడా? అంటే గొప్ప డాక్టరా? మంచోడు అంటే గొప్ప డాక్టరా? ఏ డాక్టర్ గొప్పోడు? ఇంకెప్పుడు ఉండదు అన్న డాక్టర్ గొప్పోడా? ఇది ఎలాగే ఉంటుంది, నువ్వు ట్యాబ్లెట్లు వాడుకోవాలన్న వాళ్ళు గొప్పోడా? మన ప్రభు ఎప్పుడూ లేకుండా తీసేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ లోకం పర్వాలేదు ఉంచుకో అని చెప్పే బోధలు దుర్బోధలు. ఏంటి ఏటే బోధలు? దుర్బోధలు. అవి నీకు ఆశీర్వాదాన్ని కాదు కదా, దేవునితో కనెక్షనే లేకుండా చేసి పడతాయి. ఎందుకంటే పాపమునకు ఆయన యొద్ద ఏం లేదు, చోటు లేదు పాపమునకు. కానీ పాపికి ఉంది. ఎవరికి ఉంది? పాపికి ఉంది. ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు అంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు. జక్కయ్య ఎలాంటాడండి? పాపా పరిశుద్ధుడా? జక్కయ్య పాపి, కానీ యేసుని చూడాలని ఆశపడితే యేసయ్య వచ్చి ఏమండి అతన్ని ఇంటికి వెళితే అతను అంటాడు, అతనిలో మార్పు వచ్చేసింది. ఆ మార్పు యేసయ్య చూచాడు. నువ్వు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీలో మార్పు రావాలా, నీలో నిబంధన రావాలి, నీలో పశ్చాత్తాపం రావాలి, నీలో దేవునికి దగ్గరగా అయ్యే మనసు రావాలా. ఆ మనసు నీ మీదకి అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, వరాలని తీసుకురావటానికి ఎదురు చూస్తూ ఉంది. నువ్వనుకుంటున్నావు ఆయన నన్ను ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి చిన్నదైపోయింది అనుకున్నావు. నేను ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి ఏమీ కొరచ కాదు. హల్లెలూయా. కానీ నీ పాపములే అడ్డుగా వస్తున్నాయి అంటాడు. అందుకే ఆ అడ్డుని తొలగించేసుకో. ఎలా తొలగించుకుంటానండి? ఎలా తొలగించటం? పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టేయడమే, ఆయన రక్తంతో కడుక్కుంటమే. ఆయన్ని ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ పాపములన్నీ క్షమించబడి నువ్వు నీతిమంతురాలు, నీతిమంతుడు గనక నీతిమంతుల మొర్ర ఆయన వినక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏలియా గొప్పడు. ఏలియా కూడా మనం అంటే స్వభావం కలిగిన వాడే. హల్లెలూయా. కానీ అతడు దేవునితో సహవాసంలో ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వింటున్నావు, చేస్తున్నావు, అదిగా సహవాసం. డైరెక్ట్గా ఆయనతో కలుసుకునే అనుభవం కావాలి. డైరెక్ట్గా ఎవరు కలుసుకున్నారు? జక్కయ్య కలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం కూడా కలుసుకోవాలి. మన ప్రధాన యాజకుడు కలుసుకున్నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడి ద్వారా మనం మొర్ర పెడుతున్నాం. అందుకే మనం ఎవరి ద్వారా మొర్ర పెడుతున్నప్పుడు? మన ప్రధాన యాజకుడి ద్వారా మొర్ర పెడుతున్నాం. ఆయన వెనక మానడు. హల్లెలూయా. ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. కాబట్టి మీకు ఎవరికైనా కొంచెం నొప్పి, బాధ, ఏమంటే కొంచెం కటువుగా ఉంటే బాధపడకండి, లోబడండి. హల్లెలూయా. అవునయ్యా, అవునయ్యా అనండి. హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడు నిన్ను క్షమించి నిన్ను కడిగి ప్రతిఫలం ఇవ్వక మానడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, లేవి కాండం మాతో మాట్లాడారు. చాలా తక్కువ సమయంలోనే లేవి కాండాన్ని వివరించడానికి నీ దాసుని కృపించారు. ఈ మాటలు విన్ని బిడ్డలందరినీ ప్రత్యేకంగా దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.